విశాఖ జిల్లాలో ఒక అద్భుతమైన రికార్డు స్థాపించబోయే ప్రాజెక్టు కోసం అంచనాలు ఆకాశానికి చేరుతున్నాయి. ఉక్కు రంగంలో దిగ్గజ సంస్థ ఆర్సెలర్ మిట్టల్ జపాన్ నిప్పాన్ స్టీల్ తో కలిసి అనకాపల్లి ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న స్టీల్ ప్లాంట్ కు అన్ని అనుమతులు ఇప్పటికే వచ్చాయని సమాచారం. కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఎక్స్పోర్ట్ అప్రైజల్ కమిటీ కూడా పర్యావరణ అనుమతికి సిఫారసు చేసింది. ఇది ప్రాజెక్టుకు మరో కీలక మైలురాయిగా నిలుస్తుంది. ఏపీ ప్రభుత్వం ప్రకటన ప్రకారం కేవలం 14 నెలల్లో అన్ని అనుమతులు పూర్తవడం ఒక గ్రేట్ అచీవ్మెంట్ గా చెప్పవచ్చని తెలిపింది. 1.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో ఇది దేశంలోని అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ గా రూపొందనుంది. ఈ ప్లాంట్ ఏర్పాటుతో స్థానికులకు భారీగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 17.8 మిలియన్ టన్నులుగా ఉండనుంది. దీన్ని 2 దశలుగా విభజించగా తొలి దశలో 7.3 మిలియన్ టన్నులు, రెండో దశలో 10.5 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యము ఉంటుంది. నిర్మాణానికి తొలి దశలో 2200 ఎకరాలు, రెండో దశలో 3800 ఎకరాల భూమి అవసరం. ప్లాంట్ పరిధిలో టౌన్షిప్ కోసం అదనంగా 440 ఎకరాల భూమి కేటాయించబడనుంది. ఈ నెల 14-15 తేదీల్లో విశాఖలో పెట్టుబడుల భాగస్వామ్య సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సులో భాగంగా మిట్టల్ సంస్థ భూమి పూజ నిర్వహించి నిర్మాణం శరవేగంగా ప్రారంభం కానుంది. తొలి దశ ఉత్పత్తి వీలైనంత త్వరలో ప్రారంభించే లక్ష్యంతో ప్రాజెక్టు వేగంగా ముందుకు సాగుతుంది. విశాఖ ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఈ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఆర్థిక మరియు పారిశ్రామిక అభివృద్ధికి ప్రధాన ఆధారము అవుతుంది.